రే ఆ బిగ్ బాస్ లేదురా అన్ని గొడవలు జరుగుతున్నాయి. అవునరా, ఎవ్వరి కంటెంట్ వాళ్ళు చూపించుకుంటారు. ఏ మాటకు ఆ మాట నామినేషన్స్లో కొట్టుకుంటే పిచ్చ హ్యాపీగా ఉందిరా నాకైతే. ఆహా, రోజు రోజుకి సైకో గారిలాగా తయారవుతున్నావు ఏమరా నువ్వు? సైకో అంటున్నావు, నామినేట్ చేస్తాను నేను, ఏం మాట్లాడుతున్నావు? నామినేట్ అయిందిరా, నువ్వేమన్నా బిగ్ బాస్లో అనుకుంటున్నావు ఆరా? సేమ్ వాళ్ళు చెప్పినట్టే చెప్తున్నావు పాయింట్ అని. ఆగాగు, అసలు ఏం జరిగిందని ఈరోజు నేను నీకు క్లియర్గా చెప్తా, మీకు కూడా చెప్తా. సో స్కిప్ అయితే చేయకండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చెప్పు. ఫస్ట్లీ నిఖిల్ని, నయనికాని, యష్మి గౌడని అయితే బిగ్ బాస్ చీఫ్స్గా ఎలొకేట్ చేసింది. వాళ్ళు టాస్క్స్ ఆడి గెలిచిర్రు. సో వాళ్ళ ముగ్గురిని అయితే చీఫ్స్గా ఎలొకేట్ చేసింది. నెక్స్ట్ మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నామినేట్ చేసుకోండి, ఇద్దరిని నామినేట్ చేయండి అని చెప్పింది. ఆ ఇద్దరిలో ఒక్కరిని ఈ ముగ్గురులో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి నామినేట్ చేయడానికి అన్నట్టు ఫిట్టింగ్ అయితే పెట్టింది బిగ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే సోనియాకి అయితే బిగ్ బాస్ నామినేట్ చేయమని అయితే చెప్పింది. సో సోనియా అయితే ప్రేరణని ఇంకా బేబక్కని నామినేట్ చేసింది. బేబక్కనేమో మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఫుడ్ అలా మాకు సర్వ్ చేయట్లేదు ఫుడ్ అన్నట్టు ఏదో చెప్పింది. సో వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం క్లాష్ అయితే వచ్చింది, మాటకు మాట పెరిగింది. సో బేబక్ అయితే ఫైనల్గా సైలెంట్ అయింది. సో ఇది అడ్వాంటేజ్ చూసుకొని సోనియా అయితే నువ్వు మాట్లాడొద్దు అని చెప్పేసి అయితే స్టాప్ చేసింది. సో అక్కడికైతే రిస్ట్రిక్ట్ చేసింది. సో ప్రేరణ కూడా నెక్స్ట్ అట్లనే నామినేట్ చేసి ఏదో చెత్త పాయింట్ చెప్తుంటే ప్రేరణ అయితే నువ్వు ఎవరు నన్ను మాట్లాడలేకపోవడం అని చెప్పి రివర్స్ అయింది. సో ఇద్దరి మధ్యలో బాగా గరం అంటే బాగా టాక్ పెరిగింది. సో ఒకరి మీదకి ఒకరు రెచ్చిపోయారు. సో ఫస్ట్ బజర్ కొట్టంగానే యష్మి గౌడ అయితే, అంటే బజర్ అంటే అది సౌండ్ రాగానే, బిగ్ బాస్ నుంచి సౌండ్ రాగానే యష్మి గౌడ అయితే ఫస్ట్ టూర్కి వాళ్ళిద్దరిలో బేబక్కని అయితే నామినేట్ చేసింది బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రాసెస్కి. సో ఏదో చెత్త రీజన్ అయితే చెప్పింది. సో ఫైనల్గా అయితే బిగ్ బాస్ నామినేషన్లోకి ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బేబక్క. నెక్స్ట్ ఎలిమినేట్ అవ్వడానికి ఇద్దరు కంటెస్టెంట్ని నామినేట్ చేయమని చెప్పి బిగ్ బాస్ అయితే నబీల్కి ఛాన్స్ ఇచ్చింది. నబీల్ అయితే ఫస్ట్ మణికంఠని నామినేట్ చేసిండు. సో నబీల్ చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, ఎవరితోని కలవట్లేదు, సో మాతో ఎవరితో మాట్లాడట్లేదు, నువ్వు ఒంటరిగా ఉంటున్నావు, నువ్వు సోలోగా ఉంటున్నావు అంటే, మణికంఠ కూడా నేను సోలోగా ఉండి ఏం చేస్తున్నావు నీకు తెలుసా, నేను సాంగ్స్ పాడుకుంటా, నా లైఫ్ నాకుంది అని అంటే, నువ్వు సాంగ్స్ పాడుకోవడానికి బిగ్ బాస్కి రాలే కదా అని నబీల్ కూడా అన్నాడు. సో అట్లా మాట పెరిగింది. సో ఫైనల్గా అయితే మణికంఠ ఒక పంచ్ ఇచ్చి వదిలిండు నబీల్కి, అంటే ఒక షట్ యువర్ మౌత్ అన్నట్టు ఒక పంచాయతీ ఇచ్చి అంటే ఒక మాట వదిలిండు. ఆ మాటతోని నబీల్ అయితే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. నెక్స్ట్ నబీల్ నామినేషన్ వచ్చేసి నెక్స్ట్ బేబక్కని నామినేట్ చేసారు. బేబక్కని నామినేట్ చేసి మీరు అదే ఫుడ్ విషయంలో అంతా లేరు, మీతో నాకు కనెక్షన్ తక్కువ ఉంది అని చెప్పేసి నబీల్ నామినేట్ చేసిండు. సో బేబక్క కూడా సైలెంట్ ఉండి యాక్సెప్ట్ చేసింది ఆ నామినేషన్ అయితే. నెక్స్ట్ అదే టైంకి బిగ్ బాస్ నుంచి బజర్ వచ్చింది. సో మళ్ళీ యష్మినే ఫస్ట్ పిక్ చేసుకొని మళ్ళీ మణికంఠని అయితే నామినేట్ చేసింది. సో మణికంఠ దాన్ని కూడా యాక్సెప్ట్ చేసిండు ఇంకా. సో నెక్స్ట్ అయితే మన కండల వీరుడు శేఖర్ భాష అయితే వచ్చిండు. ఆయన వచ్చి ఇద్దరిని ఫస్ట్ బేబక్కని ఫస్ట్ నాగమణికంఠని నామినేట్ చేసిండు. నాగమణికంఠని నామినేట్ చేసి నువ్వు ఏదో జడ్జిమెంట్ లాగా ఇచ్చేస్తున్నావు, నువ్వేదో ఫైనల్ జడ్జి అనుకుంటున్నావు, నువ్వే అంటే యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద జడ్జిమెంట్ అని చెప్పేసి ఆ టాస్క్ ఆడి ఎవరైతే ఆ పొజిషన్లో ఉన్నారు, ఆ ముగ్గురు నిఖిల్, యష్మి గౌడ, వాళ్ళని యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద పొజిషన్ అని చెప్పి డైరెక్ట్గా అట్లా మాట్లాడుతున్నావు. సో బిగ్ బాస్ తీసుకున్న డెసిషనే తప్పని నువ్వు అంటున్నావా అని చెప్పి క్వశ్చన్ చేసి యు ఆర్ జడ్జింగ్ ద చీఫ్స్ అని చెప్పి శేఖర్ భాష అయితే చెప్పిండు. సో దానికి నాగమణికంఠ అయితే రివర్స్గా ఏదో ఆన్సర్ అయితే ఇచ్చిండు, అంటే ఐఎమ్ నాట్ జడ్జింగ్ అనేదో చెప్పిండు. సో అదే ఫస్ట్ నామినేషన్. ఫస్ట్ శేఖర్ భాష అయితే ఫస్ట్ మణికంఠన్ చేసిండు. నెక్స్ట్ బేబక్కని వచ్చేసేసి మీరు ఫుడ్ సెక్షన్ మొత్తంలో మీరే లీడ్ తీసుకుంటున్నారు, అసలు మేము ఏం చేయట్లేదు అన్నట్టు చేస్తున్నారు, ఫుడ్ సెక్షన్ మీది అన్నట్టు, మీ చేతుల్లో కింద ఉన్నట్టు, మీరే పెద్ద క్యాప్టెన్ అన్నట్టు రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నట్టు, ఫుడ్ సెక్షన్ ఇంకా నాదే ఎవరు ముట్టుకోవద్దు అంటున్నట్టు మీరు చేస్తున్నారని చెప్పి శేఖర్ భాష అయితే బేబక్కని నామినేట్ చేసిండు. సో అట్లా ఫైనల్లీ మణికంఠని అండ్ బేబక్కని శేఖర్ భాష నామినేట్ చేసారు. ఈసారి నైనిక అయితే తీసుకుంది ఆ బజర్ మోగినమ్మటే ఆ వెపన్ని తీసుకొని ఆ బేబక్క అండ్
మణికంఠని ఓడించి మీరు అంటే డిఫెండ్ చేయట్లేదు, మీరు ఆయన మాట్లాడిన దానికి ఏదో ఒక సెంటెన్స్ మాట్లాడి మీరు గట్టిగా మాట్లాడడానికి ఫీల్ అవుతున్నారు, సో అందుకని మీరు డిఫెండ్ చేయట్లేదు అని చెప్పి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది నైనిక అయితే. నెక్స్ట్ ఇప్పుడైతే బేబక్క టర్న్ వచ్చింది. బేబక్కకి ఎవరెవరిని నామినేట్ చేయాలో అని చెప్పి బిగ్ బాస్ అయితే పిలిపించిండు. సో బేబక్క వచ్చి ఫస్ట్ వచ్చేసేసి పృథ్వీరాజ్ని నామినేట్ చేసింది. పృథ్వీరాజ్ అంటే కొంచెం కిచెన్లో ఏం హెల్ప్ చేయట్లేదు, అంతా మేమే చేయాల్సి వస్తుంది, సో అసలు 0% ఇన్ కిచెన్ అని చెప్పి నామినేట్ చేసింది. సో దానికి పృథ్వీరాజ్ కూడా నేను ఎందుకు హెల్ప్ చేస్తాను, అది సెక్షన్ కాదు, అయినా కూడా నేను హెల్ప్ చేస్తున్నా అని చెప్పి ఒక్కొక్కరు వాదించుకుంటూ కొంచెం పృథ్వీరాజ్ అయితే కొంచెం హైపర్ యాక్టివ్ అయ్యిండు. ఆ టైంలో సీత అయితే కిరాక్ సీత అయితే పృథ్వీరాజ్ కొంచెం హెల్ప్ చేసిండు, వెజల్స్ వాష్ చేయడానికి కిచెన్లో ఇట్లా అంతా హెల్ప్ చేస్తుండు పృథ్వీరాజ్ కూడా అని చెప్పేసరికి మన నిఖిల్ అయితే నువ్వు మధ్యలో ఎందుకు ఇంటర్ఫైర్ అవుతున్నావు అని చెప్పి సీత మీదకి ఫైర్ అయ్యాడు. సీత ఏం చేసింది, నువ్వు నా మధ్యలో ఎందుకు ఇంటర్ఫైర్ అవుతున్నావు అని చెప్పి అన్నందుకు ఇద్దరి మధ్యలో యూ షట్ యువర్ మౌత్ అనుకుంటూ కొంచెం అరుచుకున్నారు. సో ఫైనల్లీ అయితే ఒకరి మీదకి ఒకరు అరుచుకున్నారు. సో అది జరిగింది. నెక్స్ట్ ఆ నామినేషన్ కాగానే బేబక్ అయితే నబీల్ని నువ్వు ఫర్దర్గా ఇంకా యాక్టివ్గా ఉండాలి, నువ్వు ఇంకా మంచిగా ఆడాలని చెప్పేసి అయితే పాజిటివ్గా చెప్పి నామినేట్ అయితే చేసింది. సో నబీల్ దానికోసం బాగా హర్ట్ అయ్యి నేను అసలు ఇది యాక్సెప్ట్ చేయను అని చెప్పిండు. బట్ నామినేషన్ అయితే ఆబ్వియస్లీ చేయాలి కాబట్టి నామినేట్ చేసేసారు. సో ఇక్కడితోని ఈరోజు ఎపిసోడ్ అయితే ముగిసింది. సో బజర్ అయితే మోగింది బిగ్ బాస్ నుంచి యాజ్ యూజువల్గా. ఫస్ట్ నిఖిల్ వేసేసేసి వచ్చి ఆ కత్తిని అయితే తీసుకొని అంటే ఐ మీన్ ఆ వెపన్ అయితే తీసుకొని ఇద్దరిలో అదే నబీల్ ఇంకా పృథ్వీరాజ్ని నామినేట్ అయితే చేసిండు. సో మీరు కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నారు అని చెప్పి అయితే చేసిండు. కానీ యాక్చువల్ రీజన్ అయితే మనకి అనిపిస్తుంది ఏంటంటే అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఏమవుతుందంటే మా సోనియా అయితే వీళ్ళు అంటే ఈ నిఖిల్ వీళ్ళంతా గ్రూపిజం చేస్తుర్రు అన్నట్టు ప్రూవ్ చేసి పోయిన సీజన్లో ఎట్లా అయితే శివాజీ గారు ఎట్లా ప్రూవ్ చేసి ఎట్లా ఫైనల్ వరకు వచ్చి ఎట్లా గెలిపించుకున్నారో అట్లా చేద్దామని చెప్పేసి అయితే ఈ సోనియా అయితే వీళ్ళందరూ గ్రూపిజం అని ట్రై చేస్తుర్రు అని చెప్పి అనుకుంటుర్రు అని చెప్పి నిఖిల్ అయితే పృథ్వీరాజ్ని నామినేట్ చేసారు. వాళ్ళంతా ఒకటే గ్యాంగ్ ఫ్రెండ్సే బయట. బట్ నిఖిల్ని అట్లా అనుకోవద్దని చెప్పి అంటే ఆడియన్స్ అట్లా అనుకోవద్దని చెప్పి నిఖిల్ పృథ్వీరాజ్ని నామినేట్ చేసిండు. సో ఫైనల్లీ అట్లయితే ఆ పృథ్వీరాజ్ నామినేషన్తోనైతే ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. సో చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. సో ఇంకా నామినేషన్ ఫర్దర్ ప్రాసెస్ అవుతుంది, ఇంకా కొంతమంది నామినేట్ అయితే చేయాలి, ఎలిమినేషన్ కూడా ఉంది ఈ వీక్ ఎండింగ్లో. సో అది మ్యాటర్. సో రే అర్థమైందిగా ఏం జరిగింది అసలు ఈరోజు మొత్తం? నాకు ఇప్పుడు అర్థమైందిరా, ఓకేరా, ఇది మ్యాటర్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫోన్లో కూడా. మీరు కూడా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ.